శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరకోశ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రామకృష్ణ ఆచార్యులు. సెల్ నంబర్ 9611968471. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ నెల 5, 6, 7 తేదీల్లో అతిపెద్ద శుభవార్త రాబోతోంది. ఈ తేదీల్లో మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి సింహరాశి వారు వినబోతున్న ఆ శుభవార్త ఏంటి, వారు ఈ తేదీల్లో ఎటువంటి ఫలితాలు చూస్తారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు వివరాల్లోకి వెళ్ళిపోతే, సింహరాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు ఏ పని చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు. అంతేకాదు దానిలో విజయం కూడా అందుకుంటారు. అందుకే మీకు ఎక్కువ శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఇక మీరు పనులు ఎలాగైనా మీరు ఆపేయాలి, అలాగే మీ జీవితంలో మీరు ఎదగకూడదు అని మీ శత్రువులు పొంచి ఉన్నారు. అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటున్నా ముందుగానే తొందరపడి అందరికీ చెప్పవద్దు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో ఈ సమయంలో మీరు తేల్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక సింహరాశి వారికి ఏదైనా ఒక్కసారి చెప్తే చాలా త్వరగా అర్థమవుతుంది. అలాగే నైపుణ్యాన్ని, తెలివితేటల్ని, చాకచక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. ఈ రాశి వారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువే. ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు అన్నారంటే ఖచ్చితంగా ఆ పని చేసి చూపిస్తారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. అలాగే వీరు ఒకసారి ఏదైనా వస్తువు కానీ, మనిషి కానీ లేదా మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడతారు. దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుదలతో ఒక మాట మీదే నిలబడి ఉంటారు. ఈ రాశివారు చూడడానికి అందంగా ఉంటారు. అంతేకాదు ఎదుటివారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. అంటే బయట వాళ్ళకి చూడడానికి వీరు కోపంగా ఉంటారు, కానీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారంటే మాత్రం చెలించిపోతారు. ఇక వీరిని ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం అస్సలు సహించరు. అంతేకాదు ఎవరి మీదైనా ఈ రాశివారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చటం ఎవ్వరి తరం కాదు. అంటే వీరు నా వారు, నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు. అలాగే వారు ఒక్కసారిగా మోసం చేశారని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వారిని దూరంగా ఉంచుతారు. సింహరాశి వారిది కల్మషం లేని మనసు. అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ఇష్టపడతారు. నలుగురితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. ఇక ఈ రాశి వారు అనేక అంశాలలో ఎదుటివారి చేతిలో మోసపోవడం జరిగింది. ఇది ఆర్థికంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ఇలా అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వచ్చారు. కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా వీరు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో, చిరునవ్వుతో పనులన్నీ కూడా పూర్తి చేశారు. అయితే ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మీరు అన్నీ కూడా శుభ ఫలితాలు అందుకోబోతున్నారు. ఇలా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ రాశి వారికి రాబోయే తేదీలలో అంటే 5, 6, 7 తేదీలలో ఈ రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. మరి ఆ అద్భుతం ఏంటి, ఈ రాశివారు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే మాత్రం వారితో ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలలో ఈ రాశివారు పురోగతిని సాధిస్తారు. అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అవివాహితులు ఎవరైతే వివాహం కోసం ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి శుభవార్త వినే సమయం వచ్చేసింది. మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది.
పెద్దలు కుదిర్చిన పెళ్లి కానీ లేదా ప్రేమ వివాహం కానీ మీరు అనుకున్న సంబంధం కలిసి వస్తుంది. వారితో వివాహం జరుగుతుంది. దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొని ఉంటుంది. ఇక విద్యపరంగా కానీ ఉద్యోగ రీత్యా కానీ విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి, అలాగే ఇక్కడే ఉండి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అయితే ఉద్యోగస్తులు తమ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే గత కొంతకాలంగా ప్రమోషన్ రాక జీతం పెరగక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉన్న వారితో వీరికి స్నేహం ఏర్పడుతుంది. అలాగే వారి నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఇంట్లో శుభకార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు. అలాగే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. నూతన గృహం కట్టుకోవాలి లేదా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందడం వల్ల మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తారు. గతంలో మీ వద్ద ఉన్న డబ్బు వేరొకరికి సాయం చేయటం వలన మీరు అవసరమైన పనులు ఆపుకోవలసి వచ్చింది. ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ కోరిక నెరవేరబోతోంది. ఇప్పుడు పాత బకాయిలన్నీ కూడా వసూలవ్వడం వలన మీ పనులన్నీ కూడా వేగవంతమవుతాయి. నూతన గృహం కళ ఏదైతే ఉందో అది నెరవేరబోతోంది. అంతేకాదు ఈ సమయంలో మీరు శుభకార్యాల నిమిత్తం నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి లేదా పెట్టుబడులు పెట్టాలి లేదా మీ వ్యాపార విస్తరణ చేయాలి అని అనుకున్నట్లయితే చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ గ్రహాలన్నీ అనుకూలించడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఏ విషయంలోనైనా, ఆర్థికంగానైనా, కుటుంబ పరంగానైనా లేదా ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫలితాలు మీ సొంతమవుతాయి. ఇక ముఖ్యంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే మీరు చేయాలనుకున్న పనిని లేదా మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను ఎవరితో కూడా చెప్పకూడదు. కేవలం మీ శ్రేయోభిలాషులు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అలాగే మీకు సంబంధించిన కుటుంబ సభ్యులకి మాత్రమే చెప్పడం మంచిది. ఎందుకంటే ఎవరు శత్రువులు ఎవరు మిత్రులో తెలియని సమయం. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే శత్రువులు కనుక మీ కార్యాచరణ అంటే మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారంటే కనుక ఖచ్చితంగా వారు మిమ్మల్ని కిందకు లాగడానికి చూస్తారు. అంటే మీరు చేసే ప్రతి పనిని కూడా వారు అడ్డుకుంటారు. ఆ పని పూర్తి కాకుండా మీకు ఎందులోనూ లాభం రాకుండా వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే శత్రువులు పొంచి ఉన్నారనే చెప్పాలి. శత్రువులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి మీ పనిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు చేసే పనులు ఎవరికీ చెప్పకుండా అది పూర్తయిన తర్వాత, అందులో విజయమైన తర్వాత మాత్రమే మీరు ఆ పని గురించి ఇతరులకు చెప్పండి. ఈ రాశివారు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం చదువుకోండి. ఇలా చదవడం వీలు కాని వారు కనీసం వినడానికి ప్రయత్నించండి. మీకు సమయం దొరికినప్పుడు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఇలా చేయటం వల్ల శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడు దర్శనం చేసుకొని బిల్వదళాలను సమర్పించి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి చిన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. అంతేకాకుండా కుటుంబంలో ఎటువంటి అపార్థాలు, గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు. సో చూసారు కదండి, సింహరాశి వారికి ఈ సమయంలో అంటే 5, 6, 7 తేదీలలో ఏం జరగబోతోంది, మీరు ఈ సమయంలో ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే
వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.